అంటే ఒక తమిళ్ పాటలకి తెలుగులో మనం డబ్ చేస్తున్నప్పుడు లేదా మీరు తెలుగు రాస్తున్నప్పుడు తమిళ వాళ్ళ వర్డ్స్ కొన్ని పర్టికులర్గా విజయ్ ఆంటోనీ గారు లేదా ఇలాంటి ఒక హీరోలు చేస్తున్నటువంటి సినిమాలు వర్డ్స్ బాగా రూటెడ్గా ఉంటాయి వాళ్ళకి కంపేర్ టు తెలుగు చాలా రూటెడ్ వర్డ్స్ ఉంటాయి. వాటిని సింప్లిఫై చేసి తెలుగులోకి తీసుకురావడం అనేది కొంచెం టఫెస్ట్ టాస్క్ లాగా అనిపిస్తుంది. అవునవును. కానీ మీరు చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎలా సాధ్యమవుతుంది? అంటే నేను డబ్బింగ్ అనే దానికన్నా తెలుగుదనానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. అదే అందుకని ఇంటర్లో కూడా అదే చెప్పాను. అవును. ఆ డబ్బింగ్ సినిమాలకు తెలుగుదనాన్ని తీసుకొస్తున్నారు. అవును, నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళు అది అన్నారు కదా అని మనం అనాలని నేను ఫైట్ చేస్తాను. ఈ విషయంలో అయితే ఫైట్ చేస్తాను. వాళ్ళు ఒకవేళ నాకు ఇది కావాలంటే నేను ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది, ఏదో మరీ తెలియనోళ్ళు రాసినట్టు ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది, మరీ అంత ఉంటే ఇప్పుడు మీరు తెలుగులోకి చేస్తున్నారు అంటే బాగుండాలనే కదా, నచ్చాలనే కదా. అప్పుడు మీరు కంప్లీట్గా దీన్ని మీ కంటెంట్ మీదే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, కానీ తెలుగుదనంలో తెచ్చు మీనింగ్ మారకుండా కంటెంట్ మారకుండా పదం మార్చి రాస్తాను అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా బాగా టఫ్ అనిపించిన సాంగ్స్ ఉన్నాయా? టఫ్ అనేది నాకు సాంగ్స్లో పెద్దగా అనిపించదు. డైలాగ్స్లో అవుతుందా? డైలాగ్స్ అంటే ఇక్కడ డైలాగ్స్ దగ్గరికి వచ్చేసరికి లాంగ్వేజ్ తో పాటు లిప్సింగ్ ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. అది దానికి కొంచెం అంటే స్ట్రైట్ సినిమాకి మన ఇష్టం అండి, పెన్ ఎలా వెళ్తా వెళ్ళిపోవచ్చు. ఒక పాత్ర ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్లో ఎంత అని రాసుకోవచ్చు. కానీ డబ్బింగ్ వచ్చేసరికి పాత్రకు సంబంధించిన రాయాలి, ఆ పదాలు ఉండాలి, మళ్ళీ లిప్సింక్ అవ్వాలి. లిప్సింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది కొంచెం కష్టమైన విషయమే, కానీ అలవాటు అయిపోయింది. అంటే ఇట్లా కష్టమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఆగిపోతాం మనం, చాలా రోజులు ఆగిపోతాం. ఇది పడట్లేదు, ఈ పదం పడట్లేదు, ఆ లిప్సింక్ అవ్వట్లేదు. సమ్ టైమ్స్ అట్లా ఓకే తోసేద్దామని అట్లా పోయి కూడా ఉంటాయి కొన్ని వర్డ్స్. చాలా డబ్బింగ్ సినిమాలు చూస్తూ ఉంటాం మనం. ఇంకా కుదరదు అనుకున్నప్పుడు లిప్ సింక్ అవ్వదు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి మీకు ఎప్పుడైనా ఎక్కువగా? నాకు లిప్సింక్ ప్రాబ్లం ఏం పెద్దగా రాలేదండి. తమిళ్ మీకు బాగా వచ్చా? తమిళ్ నాకు పెద్దగా రాదండి. అవునా? నాకు అర్థమవుతుంది, నాకు ఎంత కావాలో అంతే వచ్చు. తెలుగు కావాలి, మనం చేసే తెలుగు కదా. కాదు తమిళ్ మీకు తెలియకుండా, బాగా తెలియకుండా ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా రాస్తున్నారు మీరు? అది ఎవరికైనా ఒక సినిమా అసలు చైనీస్ భాష ఉంది, కొరియన్ భాష ఉంది, చూడగానే అర్థమైపోద్ది సినిమా మొత్తం. ఓకే. అలాంటిది తమిళ్ నాకు వచ్చు, అంటే నేను అనర్గళంగా మాట్లాడేంత రాదు. ఓకే. కానీ నాకు ఎంత కావాలో ఈ సినిమాకి తెలుగులోకి నేను మార్చుకోవడానికి నాకు ఎంత కావాలో అంత వచ్చు. ఓకే. తెలుగు వరకు పర్టికులర్